సో ఇప్పుడు కేసీఆర్ ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే టీఆర్ఎస్ అనేటటువంటి పేరు ఆల్రెడీ ఖాళీ ఉన్నది. ఇప్పుడు మొన్న కల్వకుంట్ల కవితకి ఏం చెప్పింది, టీఆర్ఎస్ అని చెప్పి పెడదామని అనుకుంటున్నాం. అంటే తెలంగాణ రక్షణ సమితి అని అంటారు కొంతమంది, తెలంగాణ రక్షణ సమితి అని కొంతమంది అంటారు, తెలంగాణ రాజ్య సమితి అని కొంతమంది అంటారు. ఇప్పుడు కవిత 2 పేర్లు పెట్టబోతుందట. ఒకటి తెలంగాణ రక్షణ సమితి అయినా, లేకపోతే తెలంగాణ రాజ్య సమితి అయినా, లేకపోతే తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ అయినా, ఈ 2-3 పేర్లు వినబడుతున్నాయి. కానీ మ్యాక్సిమం కల్వకుంట్ల కవితకు టీఆర్ఎస్ అనేటటువంటి పేరు ఇయ్యకపోవచ్చు అనేదే వినబడుతున్న చర్చ. ఆమె ఢిల్లీలో మాత్రం పార్టీ రిజిస్టర్ అంటే ఆ పేర్లలో ఆమె పేరు ఇచ్చిందట. మరి ఏ పేరు వస్తుందో తెలియదు. 2-3 పేర్లు ఇస్తేనే ఏదో ఒక పేరు కన్ఫర్మ్ చేస్తారు. సో ఇప్పుడు 25వ తారీఖు పార్టీ అనౌన్స్మెంట్ చేయబోతుంది కల్వకుంట్ల కవితక్క. మ్యాక్సిమం మరి టీఆర్ఎస్ అనేటటువంటి పేరు ఏమన్నా వస్తుందా రాదా అనేది క్వశ్చన్ మార్క్. కానీ కేసీఆర్ మాత్రం ఆలోచన చేస్తుండట, ఇన్ కేస్ కల్వకుంట్ల కవిత ఒకవేళ టీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ పెట్టకపోతే ఈ బీఆర్ఎస్ పార్టీనే మళ్ళీ టీఆర్ఎస్గా మార్చేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు. అంటే భారతీయ రాష్ట్ర సమితిని కాస్త తెలంగాణ రాష్ట్ర సమితిగా మళ్ళీ మార్చబోతున్నాడు. వాస్తవానికి కేసీఆర్ పార్టీ పేరు మారడం ద్వారానే ఆయన మొన్న జరిగినటువంటి 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. పార్టీ పేరు మారడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ కేసీఆర్ ఓటమిలో.